Gaffer shakes. Yeah. Okay, so ఏంటి ఈరోజు మాకు ఏం స్పెషల్స్ చేసి చూపించు. Today special I am making about the El Grill special chili chicken. Okay. Banarasi. So El Grill special. Yeah. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఈ రోజు ఎల్ గ్రిల్ స్పెషల్ బనారసి చిల్లీ చికెన్ చేయబోతున్నాం అనమాట. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ ఏంటి దానికి? 200 grams of chicken, ginger garlic paste, the dark soya bean sauce, the tasting salt, eggs, and cornflowers. సో చూసారు కదా బనారసి చిల్లీ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? సో బనారసి చిల్లీ చికెన్ అంటున్నారు, ఇది మనకు ఒక ఫ్రై ఐటమా లేకపోతే ఏంటిది? It is a snacks of special of grill El Grills. ఓకే, ఎల్ గ్రిల్ స్పెషల్ అనమాట. సో చేద్దాం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. Okay. సో మనం 200 grams బోన్లెస్ చిల్లీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాము, చక్కగా అలా బౌల్లో పెట్టుకున్నాం చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం? Next one half teaspoon of ginger garlic paste. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం, హాఫ్ టేబుల్ స్పూన్. And 1 teaspoon of dark soya sauce. ఓకే, సోయా సాస్. Then కార్న్ ఫ్లోర్. cornflowers. యాక్చువల్లీ మనకి ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి మీరు ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసుకొని చక్కగా ఆయిల్ మొత్తం పోసుకొని పెట్టేసుకున్నారు కదా. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు చక్కగా స్టవ్ ఆన్ చేసేసుకొని మంచిగా ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాండీలో అలా పెట్టేసుకుంటే ఓ పక్కన ఆయిల్ హీట్ అవుతుంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ అంటే ఇప్పుడు మీరు కార్న్ ఫ్లోర్ వేసారు కదా, దీంట్లో మనకి కావాల్సినట్టుగా ఎంత కార్న్ ఫ్లోర్ సరిపోతుంది అంటే చూసి కలుపుకుంటూ ఉంటే ఐడియా వచ్చేస్తుందా? ఓకే ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నాం అంటే ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ అంటే 200 grams ఆఫ్ బోన్లెస్ చికెన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దాని తర్వాత 1 thick టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాము. అది అయిపోయిన తర్వాత మనకి దానికి సరిపడా అంటే కలుపుకునేటప్పుడు కొంచెం అలా అలా మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టుగా కార్న్ ఫ్లోర్ వేసుకున్నాము. దాని తర్వాత 1 egg జస్ట్ అలా మొత్తం ఎగ్ వైట్ అండ్ ఎల్లో రెండు వేసేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ కొంచెం అటు ఇటు ఉప్పు ఏమైనా అటు ఇటు అయితే సో దాన్ని కరెక్ట్గా సమపాలంలో పెట్టడానికి టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము. Has to taste and salt. యా, సాల్ట్ వేసేసుకుంటున్నాము. Then just I want all ఓకే items and mixes to here. యా, మిక్స్ చేసేస్తున్నాం మొత్తం అంతా కరెక్ట్గా కలిసేట్టుగా. అంటే మనకి ఇప్పుడు ఏదైతే ఈ కలుపుకుంటున్నామో ఇది మొత్తం మనకి కొంచెం లూజ్ ఉండాలో ఆరెల్స్ కొంచెం గట్టిగా టైట్గా ఉండాలి, కొద్దిగానే టైట్గానే కావాలి. సో మనం కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు కదా మధ్యలో కావాలనుకుంటే. ఓకే, ఒకవేళ కనుక మనం దీన్ని మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం లూజ్గా ఉంది అని అనుకున్న ఫీలింగ్ కనుక మీకు వస్తే దాంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ వేయచ్చు చక్కగా కొంచెం టైట్ అవ్వడానికి అనమాట, అంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అండ్ నవ్ ఏం వేసుకుంటున్నాం? ఇది బ్లాక్ పెప్పర్ కార్న్స్ క్రష్. ఓకే ఓకే, బ్లాక్ పెప్పర్ అండ్ ఇలాచి రెండు మిక్స్ చేసి క్రష్ చేశారు కదా. ఎస్, మనం ఏం చేసుకోవాలంటే బ్లాక్ పెప్పర్ అండ్ అలాగే కొంచెం ఒక 2-3 ఇలాచీస్ వేసుకొని చక్కగా దాన్ని మిక్సీ చేసుకొని అంటే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అది 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాం అనమాట మొత్తం. జస్ట్ నౌ ఐ యామ్ గోయింగ్ టు ద ఫ్రై. యా, సో అంటే ఇలా అయిపోతే సరిపోతుందా? ఇంకా కార్న్ ఫ్లోర్ వేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? నో, ఎనఫ్. ఓకే, సో ఆయిల్ కూడా మనం ఆల్రెడీ పోసి పెట్టేసుకున్నాం కాబట్టి హీట్ అయిపోయింది. దీన్ని కొంచెం స్లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే బెటర్ కదా. ఓకే, మీరు చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారు ఫుల్ అసలు. అన్నీ ఒకేసారి అలా వేసేసుకోవచ్చా? అంటే విడిపోవడం ఇలాంటిది ఏమి జరగదు కదా. ఓకే, దీంట్లో మనం కావాలంటే కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు, ఆరెల్స్ అవసరం లేదా? అవసరం లేదు. ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఆఫ్ ద చిల్లీ చికెన్. ఓకే ఓకే, చిల్లీ చికెన్ అంటే ఇది ఎల్ గ్రిల్ లో స్పెషల్ అంట. సో చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. సో చక్కగా అలా ఫ్రై చేసేసుకుంటూ ఉన్నాం. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే అటు ఇటు టాస్ అంటే తిప్పుతూ ఉండాలన్నమాట, కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఒకే చోట బాగా ఎక్కువ మాడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలా కాకుండా అటు ఇటు టాస్ చేస్తూ ఉంటే సో దట్ అన్ని సైడ్స్ చక్కగా నీట్గా ఫ్రై అవుతుంది. ఏంటి స్నాక్ ఐటమా లేకపోతే ఏంటి? స్నాక్స్. ఓకే, చక్కగా పిల్లలందరూ కూడా ఇష్టపడుతుంటారు స్నాక్స్ అంటే. బేసిక్గా చికెన్ కాబట్టి అందరూ లైక్ చేస్తారు. అలా టాస్ చేస్తూ నాకు తెలిసి ఇది అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అయిపోయిందా? ఆర్డర్స్ టైం తీసుకుంటుంది, జస్ట్ 1 second టైం తీసుకుంటుంది అంతే. ఓకే ఓకే, రెడీ అయింది మన చికెన్. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తేనా? ఓకే, చికెన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. మనకి చక్కగా చూసారు కదా ఒక థిక్ బ్రౌన్ కలర్ లో వచ్చేసింది, మనకి అలాగే రావాలి. ఓకే,
అంటే ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చింది కదా అని చెప్పి మీరు పొరపాటున ఇదేంటి ఇది బాగా వేగిపోయింది మాడిపోయింది అని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మనం కలుపుకున్న దాంట్లో థిక్ సోయా సాస్ వేస్తున్నాము. సోయా సాస్ కొంచెం బ్లాక్ కలర్ టైప్ లోనే ఉంటుంది కాబట్టి ఇది ఆ కలర్ లో వచ్చేసింది అనమాట. సో మొత్తం ప్లేట్ లోకి తీసేసుకున్నాము. సో అయిపోయిందా? ఆర్ ఎల్స్ డు యు నీడ్ టు డు సంథింగ్? do something like Okay. జట్కా కూడా తడక. ఓకే. సో ఆల్రెడీ ఆయిల్ మనకి వేడిగానే ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు వేడవడానికి. జస్ట్ అలా ప్యాన్ హీట్ అయితే సరిపోతుంది చాలు. Then I want a little bit of garlic. ఓకే. సో గార్లిక్ వేసుకుంటున్నాము మనం. ఆయిల్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చక్కగా 3 to 4 టేబుల్ స్పూన్స్ గార్లిక్ వేసేసుకున్నాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాం అనమాట. ఓకే, చక్కగా దాన్ని కూడా టాస్ చేస్తున్నాను. అంటే ఇవి బ్రౌన్ కలర్లో రావాలా? అప్పటి వరకు మనం వేయించాలి. ఓకే ఓకే. సో ఇది మీరేనా ఈ ఐటమ్ ప్రిపేర్ చేసింది? మొత్తం ఇలా చేస్తే బాగుంటుంది అండ్ డిఫరెంట్గా ఐడియా థాట్ మీదేనా అంటున్నా? Yeah, definitely. I always time different type of foods making from the El Grillo special. ఓహో, సూపర్ సూపర్ సూపర్. సో మరి ఇంకా ఎల్ గ్రిల్లో స్పెషల్స్ ఏంటి? Today just Banarasi chili chicken is the first time. I'm not asking about today. అంటే ఈ రోజు గురించి అడగట్లేదు. నార్మల్లీ దమ్కా కీమా. ఓకే, ఎల్ గ్రిల్ స్పెషల్ వచ్చేసి దమ్కా కీమా అన్నమాట. లిటిల్ బిట్ ఆఫ్ ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ మనం ఇప్పుడు ఓకే గార్లిక్ వేసుకున్నాము. గార్లిక్ కొంచెం కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు అలా టాస్ చేసుకొని దాని తర్వాత ఆనియన్స్ అనేవి మనం పెద్ద పెద్ద పీసెస్ గా కట్ చేసుకొని బౌల్లో తీసుకున్నాము. అవి కూడా వేసేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, అంటే ఎన్ని ఆనియన్స్ అవసరం అవుతాయి? జస్ట్ వన్ ఆనియన్. సో ఇలాగే బిగ్ బిగ్ పీసెస్ గా కట్ చేసుకోవాలా? కటింగ్ ఇస్ అట్లా రావుతుంది. దిస్ వన్ యు వాంట్ కటింగ్ అట్లా టైప్ రావాలా? ఓకే, సో మీరు గనక ఆనియన్స్ కట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇలాంటి షేప్ లోనే రావాలంట. ఏమాత్రం తగ్గకూడదు పెరగకూడదు అంట. ఓకే ఓకే, మన ఇష్టం వచ్చినట్టు మనం కట్ చేసుకోకూడదు. సేమ్ అదేలాగా కట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఎస్, ఆనియన్స్ మొత్తం వేసేసారా? అంటే మనకి చికెన్ పీసెస్ కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి దానికి కరెక్ట్ గా సరిపోవడానికి ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్నాం. యా యా. ఓకే, టాస్ చేసుకున్నాం. మనం చక్కగా దీన్ని కూడా బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు అలా టాస్ చేసుకుంటాం. అవును, ఇప్పుడు మనం చికెన్ తో చేస్తున్నాం కదా, ఇప్పుడు అంటే బెనారస్ చిల్లీ చికెన్ అన్నాం కదా, చికెన్ బదులు మనం ఇంకేమైనా కూడా యాడ్ చేయొచ్చా? యా, డెఫినెట్లీ. చికెన్ బదులు ఇంకేమేమి యాడ్ చేయొచ్చు? వెజ్ అయితే, నాన్ వెజ్ అయితే ఏం యాడ్ చేస్తాము? వెజ్ అయితే ఏం యాడ్ చేస్తాము? పన్నీర్, మష్రూమ్. ఓకే, ఒకవేళ మీరు నాన్ వెజ్ తినము అనుకునే వాళ్ళు ఏం చక్కగా వెజ్ లో మనం పన్నీర్ కానీ మష్రూమ్స్ కానీ సేమ్ అన్ని యాడ్ చేసుకొని అంటే చికెన్ బదులు అది యాడ్ చేసుకోవచ్చు అంట. సో అయిపోయినా ఇంకా టైం పడుతుంది మనకి ఇలా కలుపుతుండాలి. కొంచెం బ్రౌన్ కలర్, ఇంకో 1 minute టైం పడుతుంది. ఓకే, సో మన నాన్ వెజ్ లో ఓన్లీ చికెన్ ఆర్ ఎల్స్ మనము ఫిష్ కానీ లేకపోతే ప్రాన్స్ కానీ మటన్ ఏదైనా యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది ఆ టేస్ట్. ఓకే, మీకు ఇప్పుడు కావాలంటే డెఫినెట్లీ మీ ఈ ఇంగ్రీడియంట్స్ కి ఫాలో చేయాలి కంపల్సరీ. ఓకే, అన్ని అంటే ఇవే ఇంగ్రీడియంట్స్ ఫాలో చేయాలి కానీ మనం కావాల్సిన మెయిన్ కార్డ్స్ అంటే ఏంటంటే చికెన్ బదులు ఏదైనా మీకు ఇష్టమైనట్టుగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మటన్ కానీ లేకపోతే ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఇలాంటివి ఏమన్నా. యా, సో ఐ వాంట్ చిల్లీస్ 4 and 5 pieces. ఓకే, 4 to 5 పీసెస్ వేసేసుకున్నాం. క్యాప్సికమ్ కూడా ఇంత పొడుగు పొడుగుగా కట్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే షేప్ లో ఉండాలి. సో క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాం. మొత్తం వేసినా హాఫ్ ఇనఫ్. చికెన్ కావాలి నాకు. సో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ ఇంకా యాడ్ చేసేసుకోవాలి మొత్తం, అంతే కదా? మొత్తం యాడ్ చేసేసేనా? ఏం యూజ్ చేస్తున్నారు? ఇంకా మనం వేయాల్సిన యాడ్ చేసుకోవాల్సిన ఉన్నాయి. ఇదేంటి? ఇది చిల్లీ సాస్. తర్వాత ఇంకా కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయా సాస్ వేసుకోవాలా కొంచెం? డెఫినెట్లీ, ఎందుకంటే ద కలర్ ఇస్ కమింగ్ ద డార్క్. ఓ, ఎన్నో ఇది ఎలా ప్రిపేర్ చేశారు? చిల్లీ సాస్ అంటే మనకి బయట దొరుకుతుందా చిల్లీ సాస్? ఓకే, చిల్లీ సాస్ మనకి బయట దొరుకుతుంది. అంటే ఈ రోజుల్లో అన్ని బయట దొరికేస్తున్నాయి. చిల్లీ సాస్ బయట దొరుకుతుంది. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ చక్కగా చిల్లీ సాస్ దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. అండ్ టాస్ చేయాలి. అంటే కారానికి తగ్గట్టుగా, ఒకవేళ స్పైస్ వాళ్ళు ఎక్కువ తింటారు అనుకుంటే ఎక్కువ వేసుకోవడం, ఆర్డర్స్ నార్మల్గా వేసుకోవడం. అగైన్ మనం ఇందాక దాంట్లో యాడ్ చేసుకున్నట్టుగా బ్లాక్ పెప్పర్ అండ్ ఇలాచీ కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే లైట్ గా టేస్టింగ్ సాల్ట్. యా, అండ్ లైట్ గా సాల్ట్. ఇందాక ఆల్రెడీ చికెన్ లో కొంచెమే వేసుకోవాలి. అందుకని ఎప్పుడైనా ఆ చికెన్ మిక్స్ చేసుకునేటప్పుడు అక్కడ కొంచెం వేసుకొని ఇక్కడ కొంచెం వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. అన్నిట్లో సరిపోయేటట్టుగా వేసుకుంటే ఎక్కువైపోతుంది అనమాట.
కార్న్ఫ్లోర్ పౌడర్. కార్న్ఫ్లోర్ పౌడర్ ఓకే మిక్స్ చేసుకున్నారు అలాగా. ఎందుకంటే ఇప్పుడు ఇది సాసీ కొద్దిగా కావాలి, ఎందుకంటే ఇప్పుడు కల్పన చేసిన తర్వాత కంపల్సరీ ఆయనకి స్టాక్ వాటర్ కావాలి. స్టాక్ వాటర్ మన ఏముందంటే ఇది స్టాక్. ఓకే ఓకే రెడీ అయింది మనకు. ఓకే సో యాక్చువల్గా ఏంటంటే మనం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ముందుగా మనం ఒకటి కలిపి పెట్టుకోవాలి. అదేంటంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కార్న్ఫ్లోర్ని వాటర్ని మెత్తగా అంటే ఉండలు లేకుండా కలిపి ఒక దాంట్లో పెట్టుకొని లాస్ట్లో మనం ఇది టాస్ చేసుకోండి, అంటే అది వేసుకొని టాస్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ టైప్లో అలా లుక్ ఉండాలన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఒక 3 to 4 tablespoons అలా వేసుకొని టాస్ చేసేస్తున్నాం ఇందులో. యా సో నౌ ఆల్ ఐటమ్స్ ఆర్ రెడీ. సో రెడీ అయిపోయింది. ఓకే సో ద ఎల్ గ్రిల్ స్పెషల్ బెనారసి చిల్లీ చికెన్ రెడీ. ఎస్ ఆల్రెడీ చూసారు కదా చక్కగా కీరాని రౌండ్ గా కట్ చేసి అండ్ దాంట్లో మనం క్యారెట్ టమాటా ఇవన్నీ గార్నిష్ కోసం ప్రిపేర్ చేసుకున్నాము. చుట్టూరు అటు ఇటు చక్కగా గ్రీన్ గా క్యారెట్ కట్ చేసి చుట్టూరు అవన్నీ గార్నిష్ చేసి ఎంత బాగుందో కదా చూడడానికి క్యూట్ గా. ఎల్ గ్రిల్ బనారసి చిల్లీ చికెన్ ఇస్ రెడీ. టేస్ట్ చెప్పేస్తాను. ఎస్ సో ఫ్రెండ్స్ చూసారు కదా గుమ్మలాడిపోతుంది. ఆల్రెడీ అర్థమైపోయింది నాకు టేస్ట్ ఎలా ఉంటుందో, సూపర్ ఉంటుందో నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వావ్ చాలా టేస్టీగా ఉంది నిజంగానే. ఎల్ గ్రిల్ స్పెషల్ అన్నారు కాబట్టి బనారసి చిల్లీ చికెన్ స్పైసీగా వేడిగా చాలా బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది.